హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నేపాల్లోని వింధ్యావాసిని అమ్మవారి ఆలయ దర్శనానికి రావడం జరిగిందండి. అమ్మవారి శరీర భాగాలు పడిన 51 శక్తిపీఠాలలో ఒకటి వింధ్యావాసిని అమ్మవారి శక్తిపీఠం. వింధ్యావాసిని అమ్మవారి శక్తిపీఠం రెండు వేరు వేరు అండి. రెండు ఒకటే అని చెప్పేసి అనుకుంటారు, కానీ రెండు వేరు వేరు ప్రదేశాల్లో ప్రసిద్ధి చెందింది. ఒకటి మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఉండగా మరొకటి నేపాల్లోని పొఖారాలో ఉన్నది అండి. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఒక చిన్న కొండపై అమ్మవారు వెలిసారు. నేపాల్లోని పొఖారా నగరంలో ఉన్న అత్యంత పురాతనమైన మరియు ముఖ్యమైన శక్తిపీఠం ఇది. పొఖారా నగరానికి రక్షణ దేవతగా పూజిస్తారు అండి. 18వ శతాబ్దం చివరిలో పృథ్వీనారాయణ షా సిద్ధి నారాయణ వల్ల ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు అండి. ఫ్రెండ్స్, ఒకరోజు అమ్మవారు రాజుగారికి కలలో కనిపించి అమ్మవారు దేవాలయాన్ని నిర్మించమని కోరిందండి. అమ్మవారి కోరిక మేరకు విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్ నుండి నేపాల్ తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించాలని రాజుగారు అనుకుంటారు. తమ సైన్యాన్ని ఉత్తరప్రదేశ్ పంపించి విగ్రహాన్ని తీసుకురమ్మని చెబుతారు అండి. అయితే విగ్రహాన్ని తీసుకువస్తుండగా సైన్య విశ్రాంతి కొరకు ఇప్పుడు ఉన్న దేవాలయం కొండ మీద పడుకుని ఆ మర్నాడు లేచిన తరువాత విగ్రహాన్ని పైకి లేపుతుంటే ఎంత ప్రయత్నించినా అమ్మవారు పైకి లేగదండి. ఈ విషయం తెలుసుకున్న రాజుగారు వెంటనే ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించాలని చెప్పేసి దేవాలయాన్ని నిర్మించాడు అండి. ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అమ్మవారి దేవాలయం తెరిచే ఉంటుందండి. ఈ ఆలయంలో అమ్మవారిని శాలిగ్రామ రూపంలో పూజించడం ఇక్కడ మరొక విశిష్టత. ఫ్రెండ్స్, మీరు వింధ్యావాసిని అమ్మవారిని చూశారు కదండి. ఇప్పుడు వింధ్యావాసిని అమ్మవారు ఉత్తరప్రదేశ్లో ఉన్న అమ్మవారిని మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. ఈవిడే వింధ్యావాసిని అమ్మవారు అండి. ఫ్రెండ్స్, వింధ్యావాసిని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శివుడు, హనుమంతుడు, గణేశుడు మరియు సరస్వతీదేవి ఆలయాలు ఉన్నాయండి. ఈ ఆలయంలో చాలా దేవాలయాలని మనం అన్నిటినీ దర్శనం చేసుకోవచ్చు. నేపాల్ వెళ్ళినప్పుడు వీటిని అన్నిటినీ తప్పకుండా దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.